హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ యూజ్ చేస్తూ డ్రాయింగ్ అనేది వేస్తున్నాను. ఇలా బార్డర్ అంతా డ్రా చేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ సింగిల్ లైన్ తీసుకొని మనం డ్రా చేసుకున్న దాని మీద నేను చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్లో మనం నెక్ మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత సేమ్ నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ ఎల్లో కలర్ సింగిల్ లైన్ తీసుకొని ఈ లైన్స్కి టాప్ సైడ్లో 4 ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. కింద 2 పైన 2 వచ్చేటట్టు 4 ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. ఓన్లీ 1 రౌండ్ తిప్పి ఫ్రెంచ్ నాట్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా మిగతా ప్లేస్ అంతట్లో కూడా మనం 4 ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. ఇలా మిగిలిన ప్లేస్ అంతట్లో మనం 4 ఫ్రెంచ్ నాట్స్ వేసుకుంటే ఈ విధంగా వస్తుంది. మీరు సింపుల్గా కావాలనుకుంటే ఇలా అయినా వదిలేయచ్చు. లేదు ఇంకా కొంచెం దీన్ని హైలైట్ చేయడం కోసం నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్లో మనకి ఒక లైన్కి 6 లైన్స్ థ్రెడ్స్ ఉంటుంది. అందులో 3 లైన్స్ మాత్రమే తీసుకొని జస్ట్ పైనుంచి కిందకి ఈ విధంగా అంటే స్టెమ్స్ మధ్యలో చిన్న స్టెమ్స్ లాగా నేను వేస్తున్నాను. ఒకటి పెద్దగా వేసుకోవాలి, ఒకటి చిన్న లైన్ వేసుకోవాలి. ఈ గ్యాప్స్ అంతట్లో మనం ఇదే విధంగా 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి.
సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్కి కూడా వేసేసుకున్నాం అనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా వచ్చింది. ఫుల్లీ థ్రెడ్ వర్క్తో నార్మల్ నీడిల్తో ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద మనం ఈ విధంగా వర్క్ అనేది చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.